ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈవేళ ప్రతి ఇస్కాన్ టెంపుల్లో కానీ ప్రతి చోట కూడా కృష్ణాష్టమి వేడుకల్ని జరుపుకుంటూ ఉంటారు. కృష్ణాష్టమి అంటే ఉట్టి కొట్టడం, కృష్ణుడికి అభిషేకాలు ఇలాంటివి జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇస్కాన్ టెంపుల్లో ప్రత్యేకంగా చాలా బాగా పూజలు చేస్తూ ఉంటారు. హైదరాబాద్ అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం. కానీ రాత్రి నుంచి ఫుల్ వర్షం హైదరాబాద్లో. ఇక వెళ్ళే పరిస్థితి అయితే ఏమీ కనిపించట్లేదు. అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు బాగా జరుగుతున్నాయి కదా. మరి పెళ్లి కూతుర్లు విషయానికి వస్తే పెళ్లి కూతుర్లు వేసుకునే మరి మేకప్ విషయంలో భగవంతుడిని మరి వాళ్ళు అవమానపరుస్తున్నారా, కించపరుస్తున్నారా, మరి భగవంతుడు అంటే లెక్క లేకుండా చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ పూల జడలు వేసుకునే బదులు దేవతా విగ్రహాల బొమ్మలు తీసుకొచ్చి జడక మొత్తం పెట్టుకుంటూ ఉంటున్నారు. బ్లౌజుల విషయానికి వస్తే లక్ష్మీదేవి బొమ్మల్ని కావాలని వర్క్ తోటి చేయించుకుంటున్నారు. లక్ష్మీ రూపుల్ని హ్యాండ్స్కి కింద ఇలా వేలాడేలాగా పెట్టించుకుంటున్నారు. దేవతామూర్తులు అందరివి కూడా అలాగే నాకు కావాలని చెప్పేసి డిజైన్ చేయించుకుని మరి పెళ్లి కూతుళ్ళు వేసుకుంటూ ఉన్నారు. చూడండి, ఇలాంటి విషయాలు ఎవరో కూడా ఒకరు చెప్పక్కర్లేదు, మనకే తెలుసు. ఒక్క తల వెంట్రుక కనుక మనకి అన్నంలో వచ్చింది అనుకోండి, తినేటప్పుడు మగవాళ్ళు కొంతమంది వదిలేసి వెళ్ళిపోతారు. అసలు ఇంకా అన్నం తినరు, అంత అసహించుకుంటారు ఒక్క వెంట్రుకు మనకు భోజనంలో వచ్చినా కూడా. చాలామంది అందుకే తలకి క్యాప్ పెట్టుకుని కూడా మనకి వంటలు చేస్తూ ఉంటాం కదా, అది అందరికీ తెలిసిన విషయమే. మనం ప్రతిరోజు కొలిచే దేవతామూర్తుల విగ్రహాలు తీసుకొచ్చి జడలో పెట్టడం ఏంటండి? పూల జడలు వేసుకోవచ్చుగా అందంగాను, లేదంటే ఇంకా సినిమా యాక్టర్లవో సెలబ్రిటీలవో ఏవో మీకు నచ్చిన ఫ్యాన్స్ ఎవరుంటే వాళ్ళవి పెట్టుకోవచ్చు కదా. భగవంతుడి విగ్రహాలు తెచ్చి జుట్లో పెట్టడం ఏంటండి? ఒక్కసారి ఆలోచించండి మీకు మీరే. అయ్యో, ఇది మనం చేసేది తప్పా రైటా అని మీ మనసుకు అనిపించదా? మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడైనా సరే ఎక్కడైనా ఒక తల వెంట్రుక కనబడింది అనుకోండి, తీసి మళ్ళీ శుద్ధి చేసుకుని పూజలు చేసుకుంటాం. కావాలని ప్రత్యేకంగా తీసుకొచ్చి మరీ జళ్ళల్లో దేవతామూర్తుల్ని పెట్టుకుంటున్నారని అంటే అది ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. బ్లౌజుల మీద కూడా వేసుకుంటూ ఉన్నారు. ఇది తప్ప రైటా అని కూడా కొంచెం కూడా ఆలోచించరు. వాళ్ళెవరో వేసుకున్నారు, వీళ్ళెవరో వేసుకున్నారు, ఇది ఇప్పుడు కొత్త ఫ్యాషను, ఇది కొత్త ట్రెండు, కొత్తగా చేస్తున్నారు అని చెప్పేసి ఒకరిని చూసి ఒకరు ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు భగవంతుడు అనగానే మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తాం, ఇష్టంగా పూజిస్తాం చెప్పండి. ఒక దేవతామూర్తులు అని అన్నప్పుడు మనం పూజ చేసేటప్పుడు ఎంత శుభ్రంగా శుచిగా చక్కగా చేస్తాం ఇష్టంతోనూ. వీటి గురించి చాలామంది ఇంతకుముందు కూడా మాట్లాడారు. అయినా కూడా ఎవరిలోనూ మార్పు అనేది రాదు. ఎవరో చేశారు, మనమో చేద్దాం. అగో అక్కడ రీల్స్లో పెట్టారు, అక్కడ చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. మనం అది ఎంత ఖరీదైనా సరే, వేలల్లో ఉన్నా సరే కావాలని వర్క్ చేయించుకుని మరి ఒంటి మీద వేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి విషయాలు ఎవరూ చెప్పేవి కాదు, మనమే తెలుసుకోవాలి. ఇది తప్ప రైటా? భగవంతుడికి ఇచ్చే గౌరవాన్ని అలాగే ఉంచాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల వినియోగించుకోకూడదని అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఏమీ కాదులే అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తారు చెప్పండి? ఆ చేసేటప్పుడు మాది తప్పు అని మనమే తెలుసుకోవాలి తప్ప ఒకరి చేత చెప్పించుకునే విధంగా ఉండకూడదు. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఆ దేవతా విగ్రహాలు జుట్టుల్లో పెట్టేసుకోవడాలు, జాకెట్ల మీద దేవుడి బొమ్మలు వేయించుకోవడాలు ఇలాంటివి కొంచెం తగ్గించండి. మన భగవంతుడికి మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, ఒక గౌరవాన్ని ఇవ్వాలి. చాలా మంది నెలసరిలు వచ్చే విషయంలో కూడా ఎన్నో ప్రశ్నలు ఆ గురువుగారిని అడుగుతూ ఉంటారు. గురుగారి దగ్గర అయితే కామెంట్లు చూస్తుంటే మతిపోతుందన్నమాట. ఎన్ని ప్రశ్నలు అడుగుతారో ఆయన ఎన్నోసార్లు చెప్తానే ఉంటారు. చెప్పినా సరే ఆయన అడగకూడని ప్రశ్నలు కూడా అడిగేస్తూ ఉంటారు. 3వ రోజు అయితే పూజ చేయొచ్చా, 3వ రోజు అయితే మనం రాఖీలు కట్టచ్చా, 4వ రోజు అయితే పెళ్లికి వెళ్ళొచ్చా, బయట ఉన్నప్పుడు వెళ్ళి శ్రావణ మాసం తాంబూలాలు తీసుకోవచ్చా, బయట ఉన్నప్పుడు రాఖీలు కట్టచ్చా, బయట ఉన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చా, పేరెంటాలకు వెళ్ళొచ్చా అని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అన్నీ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఏమన్నా ఈ రోజున కొత్తగా పుట్టుకొచ్చాయో చెప్పండి? మన అమ్మలు అమ్మమ్మలు అందరూ మనకి చెప్తేనే మనం ఈ రోజున ప్రతిదీ నేర్చుకోగలుగుతున్నాం. మరి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పరా అండి? ఇది ముట్టుకోకు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది తప్పు, ఇది రైట్ అని మనకు అన్నీ నేర్పించే ఉంటారు కదా. మరి అయినా సరే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎలా వేస్తారు చెప్పండి? ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. ఒకవేళ మీకు నిజంగా తెలియదు అనుకోండి, గురుగారులు మన ప్రవచనకర్తలు ఇలాంటి వాళ్ళు చాలామంది అన్నీ చెప్తున్నారు ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత. అవైనా చూసిన తర్వాత అయినా మనలో మార్పు అనేది రావాలి కదా. తిరిగి ఇలాంటి ప్రశ్నలు ఎలా వేస్తారో కూడా అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి ఎవరో ఒక రీల్ పెట్టింది, పుట్టినరోజు వచ్చిందంట, నెలసరి వచ్చిందంట, పుట్టినరోజు చేసుకోలేకపోయినని తెగ బాధపడిపోతుంది. పుట్టినరోజు నాడు కేకులు కొయ్యొచ్చా, కొయ్యకూడదా? ఈ నెలసరి ఉన్నప్పుడు కొత్త బట్టలు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? మరి పుట్టినరోజు డేటు ఈ రోజే వచ్చింది కదా, మరి పుట్టినరోజు ఎప్పుడు చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. ఏమండి, కొంతమంది పుట్టినరోజు తిథుల్లాగా చేసుకుంటారు, డేట్లలాగా కూడా చేసుకుంటారు. రోజు కుదరకపోతే ఇంకొక రోజు చేసుకుంటారు.
లేదు అని అంటే కుదరలేదు అనుకోండి, ఆ నెలలో తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత చేసుకోండి, ఏముంది. మీరు ఆ కేకులు కట్ చేయడాలు, సెలబ్రేట్ చేయడాలు మీకు మీరే కదా చేసుకునేది, ఇంకెవరు బయట నుంచి రారు కదా. చక్కగా మీకు వీలు కుదిరినప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి గుడికి వెళ్ళి చేసుకోండి, తప్పేముంది. ఆడవాళ్ళు అన్నాక ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు అందరికీ ఉంటాయి కదా. కానీ కొంతమంది ఇలాగ అడుగుతూ ఉంటారనమాట, అర్థం లేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మరి బయట ఉన్నప్పుడు కొత్త బట్టలు వేసుకుని గుళ్ళకి వెళ్ళిపోయి, పూజలకు వెళ్ళిపోయి, పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయి, పండగలు చేసేసుకుని, ఇంకెవరైనా పెళ్ళికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయి మొత్తం కలగం పొలగం చేసేసి ఇవన్నీ అవసరమా చెప్పండి. ఇవన్నీ ఒకప్పుడు ఎంత నిష్టగా ఉండేవారు మనకందరికీ తెలుసు. పిల్లలు ఎవరైనా బయట ఉన్నా కూడా చక్కగా దూరంగా కూర్చోపెట్టేవారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో కుదరట్లేదు, ఎందుకంటే ఉద్యోగాలు, చదువులు, స్కూళ్ళు ఇలాంటివన్నీ వచ్చేసాయి. కానీ వచ్చిన దాంట్లోనే, ఉన్న దాంట్లోనే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి భగవంతుడి దగ్గర దాకా వెళ్ళిపోకూడదు కదా. ఇలాంటి పూజలు ఇలాంటివి జరిగేటప్పుడు, పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు అలాంటి చోటకి మరీ వెళ్ళిపోయి మనం కావాలని చేయకూడదు కదా. కొన్ని విషయాల్లో మనం దూరంగా ఉండాలి కదా. మీరు ఈరోజు ఏమీ కాదులే, ఇది ఎవరికన్నా మనం చెప్తే కానీ తెలీదు, ఏమైందిలే అని చెప్పేసి మొండిగా వెళ్ళిపోయి కలిపేస్తూ ఉంటారు. అది చాలా మహాపాపం అండి. వాళ్ళు ఎంతో నిష్టగా చేసుకుంటూ ఉంటారు. మీరు వెళ్ళి వాళ్ళ పూజల్లో అంతా అంటుకుని ముట్టుకుని అంతా కలిపేశారని అంటే అది మనకే కదా పాపం. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకరు చెప్పక్కర్లేదు, మనకే తెలుసు. ఎవరి మనస్సాక్షికి వాళ్ళకే తెలుసు మనం చేసేది తప్ప రైట్ అని. కానీ కావాలని చేసే వాళ్ళకి ఏం చెప్తాను చెప్పండి. అది చాలా మహాపాపం. ఇలా చేయకూడదని పెద్దవాళ్ళు, గురువుగారులు చెప్పినప్పుడు కొంచెం అర్థం చేసుకుని తెలుసుకోండి. మనం భగవంతుడికి ఒక రెస్పెక్ట్, మనం చక్కగా ఒక గౌరవంగా ఇది ప్రేమగా పూజించుకుంటున్నప్పుడు భగవంతుడి దగ్గర ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు, ఏది చేస్తే తప్పు రైటు అనేవి ఇలాంటి విషయాలు కూడా మీరు తెలుసుకోండి. అన్నీ మొండిగా వితండవాదం వాదించి కలగపొలగం చేసేసి ఇలాంటి తప్పులు, పాపాలు చేయకండి. ముందర ఈరోజు ఏమీ కాదులే అని అనుకుంటాం, కానీ అది ఎంతో మహాపాపం. ఇప్పటి వరకు తెలుసో తెలియక పొరపాట్లు చేశారేమో, కానీ ఇక నుంచి మాత్రం ఎవరు అలాంటి పొరపాట్లు చేయకండి. ఎప్పుడు కూడా భగవంతుడిని తక్కువ చేయకూడదు. భగవంతుడిని ఎప్పుడు కూడా మనకి ఇష్టం వచ్చినట్టు మలుచుకుని భగవంతుడిని ఎక్కడ పడితే అక్కడ వాడేసుకోవడం, ఇలాంటివి ఎవరు తప్పులు చేయకండి. అసలు నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆడవాళ్ళే ఇలాంటి తప్పులు చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలి చెప్పండి.